హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాము. స్వప్న అక్షయవర్షిణి. చెప్పేద్దామా కదా? కథలోకి వెళ్ళిపోదాం. ఒక ఊళ్ళో పెద్ద అడవి ఉంది. ఆ అడవి దాటిన తర్వాత చిన్న ఊర్లు వస్తాయి, కుగ్రామాలు. ఆ పెద్ద అడవిలో వన్యప్రాణులన్నీ నివాసం ఉంటాయి. ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి. శాకాహారం తినేవి, మాంసాహారం తినేవి అన్నీ ఉంటాయి. జలచరాలు తినే జంతువులు అన్నీ ఉంటాయి. మంచి కొలను కూడా ఉంటుంది అక్కడ. అయితే ఆ అడవిలో రాజు ఎవరు ఉంటారు? ప్రతి కథలోనూ నీకు తెలిసింది చెప్పు. లయన్ ఉంటుంది. లయను రాజు అనమాట. ఆ రాజు ఆ జంగిల్కి అంతే కదా. ప్రతి జంగిల్కి సింహం రాజుగా ఉంటుంది. చందమామ కథల్లో కానీ ఎవరైనా అదే చెప్తారు. ఈ ఇందులో కూడా అలాగే ఉందన్నమాట. కానీ సింహం ఏ పని చేసినా కూడా మీటింగ్ పెట్టి చెప్తా ఉంటుంది. వాళ్ళందరికీ కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. మిగతా జీవులకి, మిగతా మృగాలకి ఏనుగు, సింహం పిల్లలు, పులి పిల్లలు అన్నీ ఉంటాయి. లేళ్ళు, నక్క అన్నీ ఉంటాయి. చెప్పు, నీకు తెలిసిన యానిమల్స్ అన్నీ అంతే సంగతులు. సరే, అవన్నీ కూడా మీటింగ్ అంటాయి. ఇష్టంగానే ఓకే చెప్తాయి. ప్రతి పథకాన్ని ఓకే అంటాయి. అట్లా సాగిపోతూ ఉంటుంది. కొన్ని ఏమైనా నచ్చపోయినా కూడా అది కాదు సింహరాజా అని వీళ్ళ అభిప్రాయాన్ని కూడా చెప్తే సింహం స్వీకరించింది. అది ఓకే, ఇట్లా అంటున్నారా, ఆలోచిద్దాం. 2 రోజులు అయ్యాక అందరం కలిసి ఆలోచిద్దాము అని క్లోజ్ చేసింది ఆ మీటింగ్ని. గొడవలు ఏమీ లేవు, కొట్టుకోటాలు ఏమీ లేవు. చాలా కాలం నుంచి ఇలాగే జరుగుతుంది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఏం జరిగిందంటే, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. నీళ్ళల్లో ఆడుకునేవి, చెట్ల మీద ఆడుకునే కోతులు, వేటాడే పులులు, ఫ్రెష్గా తినేసే సింహం. ఫ్రెష్గా తినేస్తుంది సింహం. ఆకలేస్తే దాచిపెట్టుకొని తిందు. అట్లా వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్న టైంలో ఒక తోడేలు వచ్చేసింది. రేపు పొద్దున మీటింగ్ అనగా వాళ్ళకి మీటింగ్ అనమాట ఎవ్రీ మంత్. రేపు పొద్దున మీటింగ్ అనగా ఒక తోడేలు వచ్చేసి వాళ్ళ మీటింగ్ స్పాట్ దగ్గర నుంచొని, తోడేలు ఎలా అరిసిద్ది అంటే అరుస్తూ ఉంటుంది. తోడేలు కొన్ని మనం చాలా జంగిల్ బుక్లో వింటాం కదా. తోడేలు బాగా అరిసిద్ది గట్టిగానే, అది కూడా తక్కువదేం కాదు. తోడేలు వచ్చి వీళ్ళ మీటింగ్ స్పాట్ దగ్గర నుంచొని అరిసిద్ది అనమాట గట్టిగా. అప్పుడు అది సైరన్ మోగినట్టు అనమాట. మీటింగ్కి ముందు ఒకళ్ళు అలా చేస్తారు. ఈసారి తోడేలు చేసింది. అక్కడ ఉండే మనిషే కాదు, తోడేలు కొత్తగా దిగింది అనమాట అడవిలోకి. ఇదేంటి మాట వేరేగా ఉంది, సింహం మోతలాగా లేదు ఇది అని చెప్పి మొత్తం వచ్చేస్తారనమాట. పరుగున ఎక్కడ పనులు అక్కడ వదిలేసి అటెండ్ అయిపోతారు. ప్రెజెన్స్ అనమాట. ఆల్ ప్రెజెంట్ వచ్చేస్తారనమాట. మీటింగ్ స్పాట్కి ప్రెజెంట్ అనమాట అందరూ. అయితే ఎవరు నువ్వు అని అడుగుతారు. సింహం కూడా వచ్చింది. సింహం దాని సింహాసనం మీద కూర్చుంటుంది. తోడేలు కూడా సింహాసనం దగ్గరే నుంచుంటుంది, దిగదు. మీరెందుకు సింహాన్నే రాజుగా కొలుస్తారు? ఏ పులి అవ్వచ్చు కదా అంటది. ఏనుగు అవ్వచ్చు కదా అంటది. విన్నది. వీళ్ళెవరు పట్టించుకోరు దాన్ని, ఆ గాండ్రింపులు అన్నీ. తర్వాత కోతిని పిలిచి, నువ్వు ఎగురుకుంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతావు, అడవంతా దాటి ఊళ్ళోకి కూడా వెళ్ళొచ్చు, కాబట్టి నువ్వైనా అవ్వచ్చు అంట. ప్రతి ఒక్కరిని పేరున చెప్తుంది సింహం ముందే. చెప్తుండే ఎవ్వరూ మాట ఏమీ ఆలకించలా. పిచ్చదేదో తాగొచ్చి అవుతుందిలే అనుకుంటారు. సరే, ఎటాళ్ళట్టు వెళ్ళిపోతారు. ఇది కూడా అందరిని చూసి వెళ్ళిపోద్ది పక్కకి తోడేలు. సాయంత్రానికి ఆలోచన చేసుకుంటుంది తోడేలు. సింహం కూడా ఏం పట్టించుకోవాలా, ఏదో ఆకతా ఇది వాగుతుందిలే అనుకుంది. కానీ సాయంత్రానికి ఏనుగింటికి వెళ్ళింది. ఎవరు? తోడేలు. ఏనుగు బావా మీరెవ్వరూ నా మాట ఖాతరు చేయట్లేదు. నువ్వు అసలు ఈ అడవికి నువ్వు రారాజువి. అసలు నువ్వు దేన్నైనా ఎదుర్కోగలవు. గాలి వానలు వచ్చినా, ఏదైనా యుద్ధం వచ్చినా నీ అసలు ఒంటికి అసలు గాయమే అవ్వదు. నువ్వు చాలా శక్తివంతుడివి అని చెప్పి ఏనుగుని పొల్యూట్ చేసేసిద్ది మైండ్ని.
అది ఓకే అనే పరిస్థితికి తీసుకొచ్చేసిద్ది ఏనుగుని, తోడేలు. నెక్స్ట్ పులి ఇంటికి వెళ్ళిద్ది. సేమ్ ఏనుగుకి ఎలా చెప్పిందో పులికి కూడా, నువ్వు బాగా వేటాడేస్తావు, శత్రువుల్ని బాగా చీల్చి చెండాడేస్తావు నువ్వు. అలాంటి నువ్వు రాజు అవ్వాలి. నువ్వెందుకు వాళ్ళ కింద ఉంటావు, నేనే రాజునవుతానని చెప్పు, అందరి సపోర్టు నేను తీసుకొస్తాను, నీకు ఓటింగ్ పెడదాం అంటది. అట్లా ఒక్కొక్కింటికి వెళ్ళి నువ్వే రాజుబాబు, నువ్వే రాజుబాబు అని అందరి మైండ్ని పొల్యూట్ చేసేసిద్ది తోడేలు. సింహానికి ఇవేమీ తెలియదు. తనమునే అన్నారుగా. అయితే నెక్స్ట్ డే మీటింగ్ ఉంది కదా వీళ్ళందరికీ. సింహం వచ్చి సింహాసనం మీద కూర్చుంది, సైరన్ మోగించినట్టు గాండ్రింపు వేసింది టైంకి. ఆ గాండ్రింపుకి అందరూ సమావేశం ప్రదేశానికి వచ్చేసారు. మీటింగ్ స్పాట్కి అందరూ వచ్చేసారు. వచ్చేస్తే సరే కానీ ఎన్నాళ్ళు నువ్వే ఉన్నావు సింహం, ఈసారికి నేను ఉంటాను రాజుగా అని ఏనుగు అంటది. ఏనుగన్న కాసేపటికి పులి అంటది, నువ్వేంటి ఆ సింహం ఏంటి, నేనుంటా ఈసారికి అని అంటది. ఒక్కొక్కళ్ళు ఇట్లా అనుకుంటా ఉంటుంటే మాట పెరిగిపోయి జుట్లు పీక్కొని కొట్టుకునేదాకా జంతువులన్నీ వచ్చేస్తాయి. జంతువులన్నీ కొట్టుకునే టైంలో కరెక్ట్గా తోడేలు వచ్చేసిద్ది. తోడేలు వచ్చేసి సింహం మీదకి పురుగొల్పిద్ది అందరినీ. అసలు ఈ గొడవలన్నిటికీ కారణం సింహమే ఏకగ్రీవంగా తనే ఉంటుంది. ఎప్పుడు బోటింగ్ అనేది సరిగా జరగట్లేదని ఇవన్నీ సింహం మీదకి దాడి చేసేలాగా హుషారు పెట్టేసిద్ది అనమాట. వాళ్ళని పురమాయించినట్టు చేసేసిద్ది, కావాలని డైవర్ట్ చేసేసిద్ది. ఇక ఆలోచన శక్తి పోయింది అందరికీ. సింహం మీదకి దాడి చేయమంటది. దాడి చేయండి అని అరిసేసిద్ది తోడేలు. ఇదే అదునుగా చూసి వేటగాడు వచ్చేస్తాడు. వేటగాడు వచ్చేసి తన స్నేహితులతో మొత్తం వన్యప్రాణులన్నిటికీ విల్లెక్కు పెట్టి చంపేయడానికి రెడీగా వచ్చేస్తారు. వచ్చేసరికి ఇదంతా గమనించిన సింహం ఒక్క ఉదుటున ఎగిరిపడి అందరి విల్లుల మీదకే పడిపోయింది. దూకి చండాడి చంపేసిద్ది. ఎవరిని? వేటగాడి స్నేహితుల్ని మొత్తాన్ని తోడిపడేసేసింది. తోడేళ్ళనైతే చీల్చేసి తోడేసి అవతల పడేస్తుంది. వెళ్ళి చచ్చి నీళ్లలో పడిద్ది. సరస్సుందిగా అందులో వేరాటేసిద్ది. కొంత శాంతించాక విన్నారు కదా, మన ఊరి విషయాలు మనకు తెలుసు. పక్కూరి వాడు తోడేలుని ట్రైనింగ్ ఇచ్చి మన మీదకి వదిలాడు, మనలో మనం కొట్టుకునేలాగా చేశాడు, ఇప్పుడు వరకు లేని సమస్యలు సృష్టించాడు అని సింహం వివరంగా చెప్పిద్ది. ఇప్పుడు మనం ఉన్న పథకాల్లో మీకు ఏదైనా నచ్చకపోతే చెప్పండి, నేను అమలు చేయలేని పక్షంలో మీరేమన్నా చేయగలరా? నేను తప్పుకుంటాను, మీరు కూర్చుందరు కానీ సింహాసనం మీద అనేసరికి మొత్తం మళ్ళీ గుంపుగా కూర్చొని అలా అభిప్రాయాలు చెప్పుకుంటా ఉంటాయి. ఏనుగు, పులి, కోతి, చిలకలు, పిట్టలు, కుందేళ్ళు, మొత్తం అన్ని బాతులు అన్నీ కూడా వచ్చేసి మీటింగ్లో వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకొని నువ్వు చేయగలవా, ఎన్నాళ్ళు బాగానే ఉన్నావు, నీళ్లు లేనప్పుడు నీళ్ళు అందినాయి, కాయలు లేనప్పుడు కోతి బావ తెచ్చి ఇచ్చింది, నడవలేని వాళ్ళకి ఏనుగు బావ తొండంలో పట్టుకొని నీళ్లు కూడా అందించింది, సింహం ఆహారాన్ని తీసుకొచ్చి ఇచ్చింది ఫ్రెష్గా మనకి, కుందేలుకి గడ్డి కూడా చేసాము, ఒకరికొకళ్ళు సహాయం చేసుకున్న రోజులన్నీ గుర్తు చేసుకున్నాయి. బాగుంది కదా. కొత్తది ఎక్కడి నుంచి ఊడిపడాలి, మనకు మనం సాయం చేసుకొని మన ప్రాణాలు మనం కాపాడుకుంటా హ్యాపీగా ఉంటుంటే, ఇక్కడ హ్యాపీగా ఉంటుంటే తోడేలు రావడం, ఆ వేటగాడు వచ్చేసి ఏంటి గోల మనకి అని చెప్పి సింహం ఎలర్ట్ అయ్యి మనం కాపాడింది. లేదంటే వేటగాడికి ఈరోజు మనం అందరం ఊరంతా ఆహారం అయ్యేవాళ్ళం, వేటగాడి దెబ్బకి ఆహారం అయ్యేవాళ్ళం ఊరందరికీ అని చెప్పి సారీ చెప్పి సింహాన్నే కూర్చోబెట్టి మంచి విందు వినోదాలతో ఆ రోజంతా గడుపుతారు. ఇంకెప్పటికీ ఆ అడవికి కొత్త మనిషి వచ్చే అవకాశమే లేకుండా మొత్తం పహారా కాస్తా వాళ్ళ అడవిని వాళ్ళు కాపాడుకుంటా, వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటా, పొల్యూషన్ లేకుండా కలిసిమెలిసి మిత్రులుగా ఉన్నారు. కాబట్టి ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది.
ఒక కొత్త మనిషి వస్తాడు, బంధువుడు. బంధువు ఏముంది, ఆ రోజు వస్తాడు, తింటాడు, వెళ్తాడు. కానీ వాళ్ళకి మనం అవకాశం ఇస్తే అత్తా కోడళ్ళకి, తండ్రి కొడుకులకి, భార్యాభర్తలకి, తల్లి కూతుళ్ళకి ఏదో ఒకటి వంక పెట్టాలంటే ఏదైనా పెట్టచ్చు. ఇప్పుడు తగు ఏదన్నా పెట్టాలంటే ఏముంది, ఇంకొకటి మీద నెగిటివ్ కామెంట్ తీసుకురావటమే అంతే. అది కానీ మనం పుచ్చుకున్నామా, ఆ నెగిటివ్ కామెంట్ని మనం స్వీకరించామా, గల్లంత అయిపోద్ది. మన ఇంటి వాతావరణం అంతా పొల్యూట్ అయిపోయిద్ది అనమాట. కాబట్టి టీ ఇచ్చామా, పంపించామా, గుమ్మంలోనే మాట్లాడి పంపించేయాలి. అది అనుభవరీత్యా తెలిసిద్ది ఎవరికైనా, ఎవరు ఏంటనేది తెలిసిద్ది కదా, అట్లా చేయాలి. కొంతమంది హాల్లో కూడా కూర్చోపెట్టరు, ఇళ్లల్లోకి గుమ్మంలోనే మాట్లాడి పంపించేస్తారు తెలివిగా. అవునా, కుర్చీ లేరు, రెండో పక్క హాల్లో వేస్తారు సోఫాలన్నీ, గుమ్మంలో రాగానే కూర్చునే ఏర్పాటు చేయరు, తెలివిగా ఉంటారు. అనుభవ పాఠాలు ఇవన్నీ. అర్థమైందా? మనం మనుషుల్లో ఎలాంటి వాళ్ళు, జంతువులే కాదు మనుషులైనా అంతే. పోయిన వారం ఏమైంది, 10 రోజుల నాడు తల్లికి ఒక మాట, కూతురికి ఒక మాట జరిగింది కదా. మన విషయంలో కూడా పేర్లు ప్రస్తావించకూడదు. తల్లికి ఒక మాట, కూతురికి ఒక మాట చెప్పి తగు పెట్టాలని చూశారు. కాబట్టి పిల్లకి అర్థమయ్యేలాగా కథ రూపంలో చెప్తున్నాను అనమాట. తల్లి కంటే ప్రేమించే మనిషి ఉంటుందా? పిల్లలు అల్లరి చేయక పాములు పిల్లులు చేస్తాయా? పిల్లలు అల్లరి చేయాలి, అమ్మ అరుచుకోవాలి, మంచి మాటలు నేర్పుకోవాలి. అంతేగాని తోడేలు వచ్చి చెప్పేసింది, నాకు తెలియని విషయం చెప్పింది ఆ తోడేలు, నాకు తెలియని విషయం ఆ తోడేలు చెప్పేది, తెలిసిన విషయమేగా నాకు, కొత్తగా అది దిగబడి చెప్పేది ఏమన్నా ఉందా? లేకపోతే నీకు తెలియంది ఏమన్నా చెప్పేది ఉందా? అమ్మ గురించి నీకు తెలుసు కదా, ఇంకొకళ్ళు వచ్చి నీకు చెప్పాలి అమ్మ గురించి. కాబట్టి ఇద్దరం కలిసి తిప్పి కొట్టేసాం. ఏంటిది? ప్రాబ్లంని తిప్పి కొట్టేసాం. అది తెలివిగల వాళ్ళ లక్షణం. తెలివైన వాళ్ళు ఎలా ఉండాలి? మేము బాగున్నాం, ఏమన్నా అనుకోండి బయట, మా ఆరోగ్యం బాగుంది, మేము బాగున్నాం, మా వాతావరణం బాగుంది మా ఇంట్లో అని ప్రూవ్ చేసేసాము మనం కూడా. అంతేనా? కథ నచ్చిందా? కథ కంచికి మనం ఇంటికి తోడేళ్ళగా కంచికి వెళ్ళిపోవాలి కదా, కంచికి వెళ్ళిపోవాలి. మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి. ఓకేనా? ఈ కథ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా కోసం ఒక మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.